వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి డయాబెటిక్ పేషెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కొత్తగా డయాబెటిక్ వచ్చినా కానీ లేకపోతే క్రానికల్గా ఒక 20 years నుంచో 30 years నుంచో సఫర్ అవుతున్న వాళ్ళలో ఏంటంటే మొండిగా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి హై లెవెల్ షుగర్స్ ఉంటాయి. దానివల్ల చిన్న పుండు పడినా మానకపోవడం, కాళ్ళు చేతులు వేళ్ళు తీసేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలాగా? ఈ వాడే మెడిసిన్ వాడుతూనే ఏదైనా మనకి హోమ్ రెమెడీ లాగా ఇంకా వచ్చే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుందా? అప్పటికప్పుడు కానీ ఒక 2 daysలో కానీ ఈ విషయం గురించి మాట్లాడతాము. నమస్తే సార్. నమస్తే. సో డయాబెటిక్ క్యాపిటల్ అవుతున్న మన ఇండియాలో ఈవెన్ ఒక 20 ఏళ్ళ నుంచి కూడా షుగర్ బారిన పడుతున్న వాళ్ళు ఉన్నారు. తెలుసో తెలియకో ఏవో ఒకటి తినడమో లేకపోతే స్లీప్లెస్ స్ట్రెస్ వల్లనో హై షుగర్స్ ఉన్నప్పుడు రకరకాల శరీరంలో ఇతర భాగాల మీద పడుతూ ఉంటాయి. అంటే అంత డ్యామేజ్ జరుగుతుంది ఇంటర్నల్గా. సో దీని నుంచి అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనడానికి ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది? ఓకేమా, షుగర్ వ్యాధి ఈనాటిది కాదమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే అత్యంత పురాతనమైనటువంటి ప్రపంచానికే తలమానికమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో ఈ వ్యాధి గురించి సమగ్రంగా వివరించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఆ రోజుల్లోనే మన మహర్షులు అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగింది. అంటే షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే అస్వాస్థ్యం, స్వాస్థ్యం అంటే ఆరోగ్యం, అస్వాస్థ్యం అంటే అనారోగ్యం. సో అనారోగ్యం పాల్గొవడం. సర్వ అంటే సర్వం, గాత్ర అంటే శరీరం, సమస్తమైనటువంటి శరీరము, శరీరంలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు మొత్తం సమస్తం కూడా అనారోగ్యం పాలవుతాయి. షుగర్ వ్యాధి నియంత్రణలో లేకపోవడం చేత దీర్ఘకాలం పాటు షుగర్ ఉండడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతున్నటువంటి ఉద్దేశంతోనే మన మహర్షులు ఆ రోజే చెప్పడం జరిగిందమ్మా. ప్రజెంట్గా మనం గమనించేది కూడా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ వ్యాధితో దీర్ఘకాలం పాటు బాధపడేటువంటి వాళ్ళల్లో తల నుంచి కాళ్ళ వరకు అనేక రకాలైనటువంటి అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది. కళ్ళు దెబ్బతింటున్నాయి, మెదడు దెబ్బతింటుంది, ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి, నరాలు దెబ్బతింటున్నాయి, కిడ్నీలు దెబ్బతింటున్నాయి, అదేవిధంగా ఎముకలు దెబ్బతింటున్నాయి, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, తర్వాత ఈ రక్తనాళాలు దెబ్బతింటున్నాయేమో, గుండె దెబ్బతింటుందని. సో ఏదేం ప్రతిదమ్మా. కాబట్టి ప్రతి కణము ఈ యొక్క షుగర్ ప్రభావం చేత డ్యామేజ్ అవుతుంది. దీనికోసం అని చెప్పేసి మరి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆశించిన స్థాయిలో కొంతమందికి కొంతవరకు ఫలితం కలిగితే, కొంతమందికి ఆశించినటువంటి స్థాయిలో కూడా ఫలితం కలగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఏది ఏమైనప్పటికీ వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా మీరు ఇంతకుముందు అడిగినట్లు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క ఒంటింటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఈ యొక్క సమస్యలు రాకుండా ఉంటాయి. షుగర్ కూడా బాగా నియంత్రణ ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోసు కూడా తగ్గించుకోవచ్చు. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడవచ్చమ్మా. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, కరివేపాకు కరివేపాకు చాలా ఆశ్చర్యపోతారమ్మా. సో చాలా ఆశ్చర్యపోతారమ్మా మీరు. కరివేపాకులో కూడా షుగర్ నియంత్రించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉందమ్మా. అందుకే భారతీయ సంప్రదాయ వంటకాలలో ఆహార విధి విధానాల్లో తయారీలో భాగంగా కరివేపాకును వేయడం మన సాంప్రదాయంలో ఉందమ్మా వంటకాల్లో. కానీ ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మరి ముఖ్యంగా తల్లులకు అవగాహన లోపం చేత ఆ విధంగా తయారు చేసినటువంటి కరివేపాకు వేసి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు పిల్లలకు ఇచ్చినప్పుడు పిల్లలు తినకపోయినప్పుడు అవి పక్కన పెట్టేసి పిల్లలకు అట్నే అలవాటు చేస్తారమ్మా. అలా కాకుండా నేను ఇచ్చే సలహా ఏంటంటే మరి చిన్న వయస్సునే తల్లిదండ్రులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో పిల్లల బంగారు భవిష్యత్తుకు ఇవన్నీ కూడా చక్కగా దోహదపడతాయమ్మా. కాబట్టి చిన్న వయసు నుంచే మరి పిల్లలకి ఇలాంటి కరివేపాకుతో చేసినటువంటి పదార్థాలు కూడా ఇవ్వడం మంచిదమ్మా. తినకపోయినప్పటికీ అది ఏదో ఒక రూపంలో కరివేపాకును వాడికి ఇవ్వడం మంచిది. దానివల్ల షుగర్ రాకుండా ఉంటుంది, వచ్చినప్పటికీ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క కరివేపాకును తెచ్చుకొని కడిగేసేసి శుభ్రం చేసేసి ఎండబెట్టేసేసి 50 grams ఆ చూర్ణంలాగా తయారు చేసుకుని 50 grams కరివేపాకు చూర్ణం తీసుకోవాలి. రెండవది కాకరకాయలు అన్నీ మన ఇంట్లో దొరికేమ్మా. సో కాకరకాయలు కూడా ఆ విధంగా ఎండిపోయేట్టు చేసేసి ఎండిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా.
కాకరకాయలు, కాకరకాయల పొడి, కరివేపాకు పొడి మీకు తెలిసిందే, కాకరకాయల పొడి మీకు తెలిసిందే. అదేవిధంగా పసుపు అమ్మ, పసుపు కొమ్ముడు తెచ్చి దంచి తయారు చేసుకున్నట్టు చూర్ణం కానీ ఆ విధంగా తయారు చేసినటువంటి పొడి దొరికేట్లయితే ఆ పొడి కానీ వాడుకోవచ్చు. అది ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల 150 గ్రామ్స్ ఔషధం తయారవుతుందమ్మా. 150 గ్రామ్స్ ఔషధం మనకు ఒక 1 మంత్కి వస్తుంది. ఈ విధంగా 3 పదార్థాలు కలిపినటువంటి ఔషధాన్ని పౌడర్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత 50 ml గది ఉష్ణోగ్రత నీరు అంటే రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి నీళ్లలో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నారు. ఇంతేమ్మా. రోజు ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ కూడా ఇది ఒక ఔషధం వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే మా షుగర్ నియంత్రణ ఉండడం ఒకటి. రెండవది ఏంటంటే కరివేపాకులో అనేక రకాలైన పోషకాంశాలతో పాటు మరి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందమ్మా. సో విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కంటి జబ్బులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా మందికి వస్తుంటాయమ్మా. వచ్చినప్పటికీ ఒకదాని తగ్గకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కరివేపాకులో విటమిన్ ఏ ఒకటి, తర్వాత ఈ కాల్షియము, మెగ్నీషియము ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆల్కలాయిడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ కంటిని ఆ షుగర్ వ్యాధి నుంచి రక్షించేందుకు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా కరివేపాకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కరివేపాకు పనిచేస్తుంది. ఐరన్, దీంట్లో ఉన్నటువంటి ఐరన్ వల్ల దేహంలో రక్త శాతం తగ్గకుండా ఉండేందుకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కరివేపాకు వల్ల కలుగుతాయమ్మా. రెండవది ఏంటంటే ఈ యొక్క కాకరకాయలో విసిసిన్, చారెంటిన్ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు, ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే HbA1c అని చెప్పేసి టెస్ట్ చేస్తారమ్మా షుగర్ వ్యాధిగ్రస్తులకి 3 మాసాలకు ఒకసారి. HbA1c టెస్ట్లో చాలా మందికి ఒక పట్టణం తగ్గకుండా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఆ HbA1c అనే దాన్ని కూడా తగ్గించేందుకు కూడా ఈ కాకరకాయలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా చర్మ వ్యాధులు రాకుండాను, ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ గజ్జి, తామర, దురద, దద్దుర్లు ఇలాంటివి ఎక్కువ శాతం వస్తుంటాయి. వచ్చినప్పటికీ ఒక పట్టణం లంగవమ్మా, ఒక పట్టణం తగ్గకుండా ఉంటాయి. మరి ఈ కాకరకాయ అలాంటి వ్యాధులు సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా కాకరకాయ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము మరి గుండె జబ్బులు రాకుండా, అదేవిధంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుందమ్మా ఈ యొక్క షుగర్ నియంత్రణ లేకపోతే. మరి ఆ జ్ఞాపక శక్తి సమస్యలు లేకుండా అంటే మంచిగా జ్ఞాపక శక్తి ఉండేట్టు, గుండె జబ్బులు రాకుండా, రక్తనాళాల సమస్యలు రాకుండా ఉండేందుకు, ఇలా రక్త సరఫరా బాగా జరిగేటట్లు, షుగర్ వ్యాధి నియంత్రణలో బాగా ఉండేటట్లు ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం పసుపులో ఉండడం వల్ల కలుగుతాయి. సో ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఒంటింటి ఔషధం ఈ ఔషధం అంటే అతిశక్తి కాదమ్మా. ఫుల్ మఖానా తామర గింజలే కదా, తామర గింజల్ని మెయిన్ ఏదన్నా డిసీజ్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్గా కూడా యూజ్ చేస్తారా? ఎలా వాడతారు దాన్ని? ఎలా యూజ్ చేసుకుంటే దానికి ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి మన బాడీకి అందుతాయి? ఈ ఫుల్ మఖానానే ఫాక్స్ నట్స్ అంటారమ్మా. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయింది. నిజంగా చెప్పారంటే ఆధునిక కాలంలో మన పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత ఏర్పడినటువంటి ఆహార మార్పు వల్ల అనారోగ్యాలు కలగకుండా ఉండేందుకు కూడా మనకి ఈ ఫుల్ మఖానా ఒక ఆహార ఔషధంగా ఉపయోగపడుతుందమ్మా. ఫుల్ మఖానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువమ్మా, పాప్కార్న్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. సర్వసాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తగ్గించమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా మేధావులు, డాక్టర్లు, సైంటిస్టులు అందరూ చెప్తున్నారు. సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వాడకూడదు, దీనివల్లనే అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి. మరి ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో 100 గ్రాముల ఫుల్ మఖానాలు తీసుకున్నట్లయితే ఆ 100 గ్రాముల ఫుల్ మఖానాలో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయమ్మా. వీటితో పాటు ప్రోటీన్స్ దాదాపు ఒక 10 గ్రాముల వరకు ప్రోటీన్స్, 1 గ్రామ్ ఫ్యాటు, అదేవిధంగా 14 గ్రామ్స్ ఫైబర్ ఉన్నాయమ్మా. మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మరి ఫుల్ మఖానా వాడమని చెప్తున్నానంటే దీనికి కారణం నేను చెప్పేది కాదమ్మా, శాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని ప్రజలు కూడా తెలియజేస్తున్నామా. సో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఈ కార్బోహైడ్రేట్స్ యొక్క ప్రభావం మన దేహం మీద అంత త్వరగా ఉండదమ్మా. కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 75 గ్రాములు 100 గ్రాముల ఫుల్ మఖానా ఉన్నప్పటికీ ఈ ఫుల్ మఖానా యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువమ్మా.
ఓకే. అంటే త్వరగా జీర్ణమయ్యి ఆ షుగర్ రక్తంలో కలిసేటువంటి పరిస్థితి నిదానంగా జరుగుతుంటుంది అనమాట. ఓకే. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది పెట్టదు. మ్మ్. సో దీనివల్ల అందరూ వాడుకోవచ్చు ఇంచుమించు. మ్మ్. ఇప్పుడు ఇడ్లీ తర్వాత ఉప్మా ఇలాంటివి తీసుకుంటే కన్నా వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి త్వరగా రక్తంలో షుగర్ శాతం పెరగడం ఇలాంటి అన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి వీటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి ఇది వాడుకోవచ్చు. మ్మ్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫూల్ మకాన్లో ఉన్నట్టు మరొక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయమ్మా. ఓకే. సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్, గ్లూటాథైన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. మ్మ్. సర్వసాధారణంగా ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ మన దేహంలో లివర్లో ప్రొడ్యూస్ అవుతూ ఆ డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడతాయి. మ్మ్. అంటే మన దేహంలో మొత్తం ఏ చెడు పదార్థం ఉన్నా దాని యొక్క విషాన్ని నిర్వీర్యం చేసేందుకు లివర్ ఉపయోగపడుతుందమ్మా. మ్మ్. ఈ విష పదార్థాలని ఈ యొక్క హానికారకమైన పదార్థాలని నిర్వీర్యం చేసేందుకు ఈ యొక్క లివర్లో ఈ ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ డిస్మిటేజ్, గ్లూటాథైన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి కాబట్టి ఆపు యొక్క ప్రభావం చేతనే మన ఈ యొక్క పదార్థాల యొక్క ఈ యొక్క విషతుల్యత తగ్గిపోతుంది అనమాట. సో ఈ ఫూల్ మకానాలు ఆల్రెడీ ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది. దీనివల్ల డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది. అంటే కణాలంతా చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు కూడా ఈ ఫూల్ మకాన్ ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఇలాంటివన్నీ ఉపయోగపడతాయమ్మా. దీనికి తోడు దీంట్లో ఫుల్ మకాన్లో గెలాక్టిన్స్, ఎపిగెలాక్టనిన్స్, పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, మెగ్నీషియం ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటమ్మా, బ్రెయిన్లో ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ కానీ అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఒక కణాలు కానీ ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, శక్తివంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ బ్రెయిన్లో అస్టైల్ కొరిగినటువంటి రసాయన పదార్థాన్ని ఉత్పత్తిని పెంచడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత మెదడు యాక్టివ్గా, చురుగ్గా, చిరగ్గా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయమ్మా. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటేమా, ఈ ఫూల్ మకానాలో ఈ ఫైబర్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే జీర్ణం కాకుండా దాదాపు ఒక 3-4 గంటల సేపు మనకు మళ్ళీ ఆకలి వేయకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. సర్వసాధారణంగా వెయిట్ పెరిగేటువంటి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపటికే అది జీర్ణం అయ్యేసేసి మళ్ళీ ఆకలి అవుతుంటుంది. తీసుకున్నటువంటి ఆహార పదార్థం అంతా మళ్ళీ ఫ్యాట్ కింద మారిపోతుంటుంది. అలా కాకుండా ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆహారం లేటుగా జీర్ణం అవుతుంది కాబట్టి మళ్ళీ త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత మనం త్వరగా ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి అది కూడా పరోక్షంగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ విధంగా ఈ యొక్క బెనిఫిట్ కూడా ఈ యొక్క ఫూల్ మకానంలో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబరు, అదేవిధంగా ప్రోటీన్స్ వీటి వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఈ యొక్క ఫూల్ మఖానా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కాబట్టి ఫూల్ మఖానాని మనం ఆహార ఔషధంగా వాడుకోవడం ఎలా వాడుకోవాలంటే, ఉదాహరణకి ఈ వేరుశనగ పప్పులు, అదేవిధంగా అటుకులు అంటారమ్మా, కొన్ని అటుకులు అని చెప్పేసి బియ్యంతో తయారు చేస్తుంటారు. అవి కానీ మరమరాలు లేదా బొరుగులు అని చెప్పేసి ఆ పదార్థం కానీ అవి కొద్ది ప్రమాణం తీసుకున్నప్పటికీ బొరుగులు కావాలంటే కొద్దిగా తీసుకోవచ్చు, బొరుగులు మరమరాలు లాంటివి. కానీ అటుకులు, అదేవిధంగా ఈ యొక్క వేరుశనగ పప్పు ఇలాంటి వాటిలో ఈ ఫుల్ మకానాన్ని కలిపి వాడుకోవడం వల్ల మరి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. మరి వెయిట్కు పెరగకుండా ఉండేందుకు, ఉన్నటువంటి వెయిట్ తగ్గేందుకు, అదేవిధంగా షుగర్ నియంత్రణలో ఉండేందుకు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా అస్తవ్యస్తం కాకుండా హార్మోన్లు సక్రమంగా పనిచేసేందుకు, జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా మనం ఈ ఫూల్ మకానాన్ని ఈ పద్ధతిలో ఉపయోగించుకోవడం వల్ల కలుగుతుంటాయమ్మా. కాబట్టి ఇప్పుడు వేరుశనగ పప్పు కానీ, లేకపోతే నేను చెప్పినట్లు ఈ మర్మరాలు ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు. లేకపోతే మనం స్నాక్స్లో మనం వాడదైనటువంటి స్నాక్స్కి సంబంధించి కూడా నేను గత కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగిందమ్మా. ఇలాంటి వాటిలో కూడా కలుపుకొని కూడా వాడుకోవచ్చమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఫూల్ మకానా వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఫూల్ మకానమ్మా. అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.